హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎంపీ బ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు వెమ్లవాడలో కూల్చివేతల తర్వాత ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇది కూల్చివేసిన తర్వాత 4వ రోజు మీకైతే వీడియో ఇక్కడ నుండి టెంపుల్ వరకు పూర్తిగా నేను వెళ్తున్నాను చూడండి. ఇది 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసం కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మిషన్తోనే తీయాల్సినవి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడి మెటీరియల్ అంతా తీసేసి రోడ్డు వెడల్పు స్టార్ట్ చేయడం పనులు అయితే ఇంకా ముందు జరుగుతాయి. అయితే జూన్ 16th నుంచి 144 సెక్షన్ అయితే పెట్టారు. ఈ రోడ్డు విస్తరణ పనులు కంప్లీట్ అయ్యే వరకు మీరు చూడొచ్చు దృశ్యాలు. సో వాళ్ళకు కాంపన్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 months నుండే వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతకుముందు ఎన్నో సంవత్సరాలు నోటీసులు ఇవ్వడం, అలాగే స్టే తెచ్చుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు 52 సంవత్సరాల తర్వాత చాలా ధైర్యం చేసి మొత్తానికి ఈ బిల్లును అయితే పాస్ చేయడం జరిగింది ఇప్పటి ప్రభుత్వం. సో అంతకుముందు ఎన్నోసార్లు డెవలప్ చేస్తామని ఎంతోమంది చెప్పారు. వాళ్ళు ఎవరి వల్ల కాలేని పని ఇక్కడి నాయకుడు ఆది సీనన్న గారు కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా ఆనందించాల్సిన విషయము. ఎందుకంటే మొదటిసారి గెలవడం జరిగింది. మొదటిసారి గెలిచినా సరే ఎంతో ధైర్య సాహసాలతో ఈ పనికి పూనుకోవడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. వెమ్లవాడలో అభివృద్ధి జరగాలని ఎంతోమంది కోరుకుంటారు. కానీ దాని దిశగా అడుగులు వేసింది మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు. సో ఈ రోడ్డు వెడల్పు అనేది ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చాలామంది అడగడం అయితే మేము చూసాము. ఇక్కడికి వచ్చే యాత్రికులు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నా చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నాయే అన్న, ఇంకెప్పుడు వెడల్పు అవుతాయి. ఎన్నో గుళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ వెమ్లవాడ మాత్రం చిన్నప్పటి నుంచి ఇదే విధంగా ఉంటుంది. ఇది ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది అని చాలామంది అడిగే ప్రశ్నలకు ఈ వీడియోనే సమాధానం అని చెప్పొచ్చు. సో 80 ఫీట్ల రోడ్ అయితే మధ్యలో డివైడర్ అయితే చాలా విశాలంగా అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా కొంచెం ప్రశాంతత అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఆది సోమవారాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు టెంపుల్కి వచ్చినప్పుడు. అలాగే ఇక ముందు కూడా ఇంకా ఆలయాన్ని కూడా వెడల్పు చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆలయంలో క్యూ లైన్ ఉంది కదా, ఆ క్యూ లైన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే సోమవారం రోజు చాలా ఇబ్బందులు అవుతాయి క్యూ లైన్లో నిలబడడం. లైన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి ఎలాంటి ఆప్షన్స్ కూడా ఉండవు. దాంట్లో నీళ్లు కానీ ఏవి కానీ అందించే ఛాన్సెస్ కూడా ఉండవు. వేసవి కాలంలో ముఖ్యంగా ఒక 4-5 గంటలు లైన్లో నిలబడితే ఆ నరకం ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చే భక్తులను అడిగితే వాళ్ళే చెప్తారు. సో ఇదైతే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. వెమ్లవాడ గుడి కూల్చివేతలు జరగడం చాలా ఆనందం ప్రతి ఒక్కరికి కూడా. సో కొంత బాధ అయితే ఉంటుంది ఆ ప్లేస్ ఇచ్చిన వాళ్ళకు. కానీ ఆలయ పూజలు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆలయానికి ఈ ప్లేస్ ఇచ్చిన వాళ్లకు 21 సంవత్సరాల వరకు చాలా మంచి విషయాలు జరుగుతాయంట. సో వాళ్ళ పుణ్యం అయితే ఎటు పోదు, ఆ రాజన్న దయ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళందరి మీద. సో చూడండి, ఫైనల్గా మనమైతే టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ దగ్గర కూడా కూల్చివేతలు మీరు చూడొచ్చు. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, అలాగే మీ అభిప్రాయాలను కూడా చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎంపీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.